నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిలకలూరిపేటలో ఇప్పుడు ఒక్కటే నినాదం వినిపిస్తోంది. అదేంటంటే ఈ విడుదల రజనీ మాకొద్దు, జగనన్న ముద్దు అని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఈ నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే గుంటూరు వెస్ట్ నుంచి మళ్ళీ చిలకలూరిపేటకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగానైతే వైఎస్ఆర్సీపీ పెద్దలు విడుదల రజనీ గారిని చిలకలూరిపేటకు పంపించడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఈ విడుదల రజనీ వద్దే వద్దు, ఆమె మంత్రిగా మాకు చేసినటువంటి సేవలు చాలు, ఆమె ఎమ్మెల్యేగా మాకు చేసినటువంటి సేవలు చాలు, ఈమె మాకు ఎన్నికలకు ముందు మాకు వద్దే వద్దని చెబితేనే కదా మీరు పంపించేసింది, మళ్ళీ చెల్లని కాసును తీసుకుని వచ్చి మా మీద రుద్దద్దండి అని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులే మండలాల వారీగా వాళ్ళు అంతర్గత సమావేశాలు పెట్టుకుని చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. ముక్కు ముఖం తెలియనటువంటి ఈ విడుదల రజనీని 2019లో చిలకలూరిపేటలో పోటీ చేయిస్తే మేమంతా కష్టపడి గెలిపిస్తే మా మీద 180 కేసులు పెట్టించింది. ఆమెకు తన మనా లేదు, కేవలము వసూళ్ళు వసూళ్ళు వసూళ్ళు. ఆమె చేస్తుందా, లేకపోతే వాళ్ళ మరిది చేస్తారా, లేకపోతే వాళ్ళ అనుచరులు చేస్తారో మాకు తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల దగ్గర కూడా వీళ్ళు కమిషన్లు తీసుకున్నారు, మా మీద 180 కేసులు పెట్టించారు అని చెప్పి వాపోతున్నారు. సో ఈమెను ఇక్కడ ఈ క్రషర్లు ఎవరైతే ఉన్నారో, ఈ స్టోన్ క్రషర్లకు సంబంధించి యజమానుల దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది అని చెప్పి ఆమె ఆల్రెడీ కేసులో కూడా ఇరుక్కుంది. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతోంది, తొందరలో అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈమె మాకు వద్దే వద్దు, ఈమె గనుక ఇక్కడి నుంచి పోటీ చేస్తే మేము ఆమెకు సపోర్ట్ చేయము, దయచేసి విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి వీళ్ళందరూ ఏకమై, అన్ని మండలాలకు సంబంధించి అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎలాగైనా చిలకలూరిపేట నుంచి రజనీని పంపించేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో రజనీని గుంటూరు వెస్ట్కు పంపిస్తే 52,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదే ముక్కు ముఖం తెలియనటువంటి రజనీ ఎవరైతే ఉన్నారో ఆమెను చిలకలూరిపేటలో పోటీ చేయించి మా భుజ స్కంధాల మీద మోసి మేము గెలిపించాము, పత్తిపాటి పుల్లారావు మీద గెలిపించాము, మాకు సరైన బుద్ధి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఈమె ఎమ్మెల్యేగా చేసినటువంటి అరాచకాలు కావచ్చు, మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అన్నీ ఇన్ని కాదు. ఈమెను కనుక ఫ్రంట్ లైన్లో పెట్టి మేము జనాల్లోకి వెళ్ళలేము, ఈమె పేరు చెబితేనే వ్యాపారస్తులు భయపడుతున్నారు, ఈ క్రషర్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పారిపోయే పరిస్థితి ఉంది. దయచేసి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకొకసారి పునరాలోచించుకోవాలి. ఈమెను మా చిలకలూరిపేటలో అయితే కనుక వద్దు, పక్క నియోజకవర్గానికి ఎక్కడికైనా పంపించేయండి అని చెప్పి వాళ్ళైతే కనుక గట్టిగా నిలదీస్తున్నారు. ఆమె పాల్గొంటున్నటువంటి ఎటువంటి సమావేశాలు కూడా చిలకలూరిపేటకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ముఖం చాటేస్తున్నారు. ఈ విషయం గమనించినటువంటి విడుదల రజనీ ఎప్పుడు ఆమె సమావేశాలు పెట్టుకున్నా పక్క నియోజకవర్గాల నుంచి డబ్బులు ఇచ్చి జనాల్ని పోగేసుకొని మీటింగ్లు అయితే పెట్టుకుంటా ఉంది. సో ఈమె ఒక బీసీ మహిళ అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈమెకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఈమెను ప్రోత్సహిస్తే ఈమె చిలకలూరిపేటకు చేసిందేమీ లేదు, సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా సొంత కార్యకర్తల మీదే దాదాపు 180 కేసులు పెట్టింది. ఆ కేసుల్లో ఇరుక్కొని ఇప్పటికీ మేము కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నాము. కాబట్టి ఈ విడుదల రజనీ మాకు వద్దే వద్దు, మీరు ఎవరిని పెట్టినా మాకు సమ్మతమే, కానీ ఈ రజనీ మాత్రము మాకు వద్దంటున్నారు. ఒకవైపు ఆ గుంటూరు వెస్ట్లో నుంచి ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ మాకు వద్దే వద్దు స్వామి, ఈమెను గనుక పెడితే ఈసారి 52,000 తేడాతో ఓడిపోయింది, ఈసారి కనుక మళ్ళీ టికెట్ ఇస్తే దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోతుంది, మాకు వద్దే వద్దని వాళ్ళు పంపించేశారు. వాళ్ళు పంపించేస్తే ఈమెకు వైఎస్ఆర్సీపీ అధిష్టానంతో ఉన్నటువంటి ఆ సత్సంబంధాల దృష్ట్యా ఈమెను మళ్ళీ చిలకలూరిపేటకు పంపించారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే సొంత పార్టీ కార్యకర్తలే మాకు ఈ రజనీ వద్దే వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డి ముద్దు కానీ ఈ రజనీ ముద్దు కాదని చెప్పి వాళ్ళు బహిరంగంగానే ప్లకార్డులు పెట్టుకొని ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టుకొని వాళ్ళైతే నిలదీస్తూ ఉన్నారు, వాళ్ళు స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. మాకు ఈ రజనీ వద్దని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ కూడా అడిగినట్లు తెలుస్తోంది. కానీ ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలియనటువంటి విషయం ఏంటంటే విడుదల రజనీకి వైఎస్ఆర్సీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి విడుదల రజనీని ఏమీ చేయడానికి కుదరదు, ఆమెను చిలకలూరిపేటలోనే నిలబెట్టబోతున్నారు.
ఎందుకంటే ఆమెకు పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి. సో సర్దుకొని పని చేయడమే కానీ విడుదల రజనీని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేది లేదని మరోవైపు వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక బీసీ మహిళ, ఒక యువకురాలు, ఆర్థికంగా బాగా బలంగా ఉన్నటువంటి ఈమె చిలకలూరిపేటలో పోటీ చేసి గెలిస్తే మనకు చేదోడు వాదోడుగా ఉంటుందని గెలిపించుకుంటే వాళ్ళ మీదనే కేసులు పెట్టి ఈమె మంత్రిగా ఉన్నప్పుడు చిత్రహింసలకు గురి చేసిన విషయము ఆల్రెడీ ఆ విషయం మనకు తెలిసినటువంటి విషయమే. దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే చాలా కోపంగా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాత్రము చిలకలూరిపేటలో 2029లో పోటీ చేయబోయేది విడుదల రజనీని అని చెప్పి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి చిలికి గాలివానలాగా మొదలైనటువంటి ఈ వివాదము ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందో చూద్దాం మరి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.